ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ చూసి అనేక మంది ఈయనకేం అనుభవం ఉంది, సుపరిపాలన అందించలేడు అనుకున్నారు. కానీ కూటమి 7 నెలల పాలనలో ఆయనకు పోటీగా కూటమి నుండి మరో నేత లేరు అనే విధంగా పాలన కొనసాగిస్తూ తన మార్కేంటో చూపిస్తున్నాడు. గ్రామ సభల పేరుతో ఒకేసారి 13,000 గ్రామాల్లో సభలు నిర్వహించి ఆ గ్రామాల్లో ఉండే సమస్యలు పరిష్కరించుకునే ప్రక్రియని మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత పల్లె పండగ పేరుతో 2,500 కోట్లతో నిధులు విడుదల చేసి సంచలనం సృష్టించారు. అనుకున్న ప్రణాళిక ప్రకారంగానే కేవలం 6 నెలల్లో 2,450 సీసీ రోడ్లు, 20,000కు పైగా గోకులాలు, ఇలా గ్రామాల్లో ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. జనవరి 31వ తేదీకి 22,500 గోకులాలు, ఫిబ్రవరి 28 నాటికి 3,758 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన గిరిజన గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా గిరిజన ప్రాంతాల్లోకి ఎన్నికల తర్వాత వెళ్లి వాళ్ల కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటిసారిగా వాళ్ల కోసం ఆ ప్రాంతంలో తిరిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు. ఈ పర్యటనలో అనేక మంది గిరిజనులు తమకు కనీసం మట్టి రోడ్లైనా నిర్మించండి అయ్యా అంటూ పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకున్నారు. మట్టి రోడ్లు కాదు, ఏకంగా సీసీ రోడ్ నిర్మిస్తానంటూ వాళ్ళకి మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు గిరిజన గ్రామాల్లో రోడ్డు నిర్మాణం కోసం 275 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఈ 275 కోట్ల రూపాయల నిధులతో కేంద్రం వాటా 163.39 కోట్ల రూపాయలు కాగా మన రాష్ట్రం వాటా 111.68 కోట్లు. సరైన పద్ధతిలో ఖర్చు చేస్తే కేంద్రం నుండి నిధులు ఏ స్థాయిలో వస్తాయి అనడానికి నిదర్శనమే కూటమి ప్రభుత్వ పాలన. చంద్రబాబు నాయుడు కూడా నిధులను దారి మళ్లించకుండా దీనికి కేటాయించిన డబ్బులను దానికే ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు ఆయన పాలన ఎలా ఉండేది అనేది పక్కన పెడితే ఈ టర్మ్ మాత్రం ప్రస్తుతానికి అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోవాలని విశ్లేషకులు సైతం బలంగా కోరుకుంటున్నారు. ఉగాది నుండి ఆంధ్రాలో సూపర్ 6 పథకాల అమలు కూడా ప్రారంభం కాబోతోంది.